భారతీయ విద్యార్థి పరిషత్ రామాయపేట శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న 8,300 కోట్ల ఫీజు రీమెంబర్మెంట్ మరియు స్కాలర్షిప్ విడుదల చేయాలని స్థానిక బస్టాండ్ పై బైఠాయించి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది। ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీఎంబర్మెంట్ విడుదల చేయకపోవడం పేద మధ్య తరగతి విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు। ఫీజు రీఎంబర్మెంట్ అనేది విద్యార్థుల హక్కు, మీరు ఇచ్చే భిక్ష కాదు, అది మీరు గుర్తు పెట్టుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యార్థులు ఘోషలు పడుతుంటే ఏ మాత్రం చలనం లేకుండా వ్యవహరిస్తున్నారు। రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నిర్వహిస్తూ రాష్ట్ర ప్రజలను కేవలం మాటలతో మభ్యపెడుతూ రోజులు గడుపుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏబీవీపీ ఒకటే చర్చిస్తోంది। విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ మరియు విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే రానున్న రోజులలో విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు, కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి అర్జున్, కార్యకర్తలు హరిహర, ఆదర్శ్, చందు, మల్లికార్జున్, సంపత్ తదితరులు పాల్గొన్నారు। ఏబీవీపీ ఆధ్వర్యంలో రామాయపేట శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది। ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇంతవరకు విద్యార్థులకి స్కాలర్షిప్లు విడుదల చేయలేని దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తోంది। పేద మధ్యతరగతి విద్యార్థులంతా స్కాలర్షిప్ల మీద ఆధారపడి విద్యను కొనసాగిస్తూ ఉన్నారు। కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులపైన చిత్తశుద్ధి లేకుండా పోతుంది। వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకి పెండింగ్లో ఉన్నటువంటి 8,300 కోట్ల స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది। లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసినా సరే మా స్కాలర్షిప్ల కోసం మేము ఎంతవరకైనా కొట్లాడతాం। ఈ స్కాలర్షిప్లు విద్యార్థుల హక్కు, ప్రభుత్వం పెట్టే భిక్ష కాదు, విద్యార్థుల హక్కు కాబట్టి మేము స్కాలర్షిప్ల కోసం ఎంతకైనా కొట్లాడతాం। వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి విద్యార్థులకి స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది। జై హింద్, జై భారత్। విద్యార్థులు